ఈ విధంగా మడులు కట్టుకోవాలండి. వీళ్ళకి పిల్లర్కి మధ్య ఒక మడి వచ్చిందండి. ఈ విధంగా కట్టడం ద్వారా మనం కింద బీమ్ మీద కట్టడం జరిగిందండి. ఆ విధంగా ఉండడం ద్వారా మనకి ఏ విధమైన అనర్థము జరగకుండా స్లాబ్కి ఉంటుంది. ఈరోజు మనం మడులు కట్టడం జరిగింది కదండి, వాటికి పెయింట్ అది వేయించడం జరిగింది. అది మీకు చూపిస్తున్నానండి. ఈ విధంగా మడులను కట్టి ఈ విధంగా మనం వైట్ పెయింట్ వేయించామండి. ఈ విధంగా చుట్టూ కూడా పెట్టుకోవడం కూడా కలరింగ్ వేయడం జరిగింది. ఈ విధంగా కట్టామండి. ఇది టప్స్ పెట్టుకోవడానికి. సోలార్ దగ్గర కూడా ఈ విధంగా కట్టడం జరిగిందండి. నీట్గా ఈ విధంగా కప్స్ పెట్టుకోవడానికి బల్లలు వేయించారండి. ఈ విధంగా ఉంటుందన్నమాట అండి మడులు. ఇప్పుడు మనం ఆ మడుల్లోకి మనం మట్టి నింపి మనం మొక్కలు అది వేసుకోవాలన్నమాట అండి. ఇది సోలార్ కింద అండి. ఈ విధంగా కుండీలో పెట్టుకోవడానికి ఒక లెవెల్లో చేయించడం జరిగింది.